మిర్యాలగూడలో 6 ఏళ్ల క్రితం హత్యకు గురైన ప్రణయ్ కేసులో నిందితులకు శిక్ష ఖరారు చేసింది నల్గొండ జిల్లా కోర్టు. A2 సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగతా 6 నిందితులకు జీవిత ఖైదు విధించింది. కూతురుని కులాంతర వివాహం చేసుకున్నాడని ఉగ్రవాది అస్గర్ అలీకి సుపారీ ఇచ్చి ప్రణయ్ను హత్య చేయించారు అమృత తండ్రి మారుతీరావు. ఇక 2020లో మారుతీరావు సూసైడ్ చేసుకున్నారు. ఈ కేసులో 78 మంది సాక్షులను విచారించిన కోర్టు ఇవాళ తుది తీర్పు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ కేసులో కోర్టు తీర్పు ఇచ్చింది. మిర్యాలగూడలో 6 ఏళ్ల క్రితం పరువు హత్యకు గురైన ప్రణయ్ కేసులో సంచలన తీర్పు చెప్పింది నల్గొండ SC/ST కోర్టు. కేసులో A2గా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగతా 6 నిందితులకు జీవిత ఖైదు శిక్ష వేసింది కోర్టు. కూతుర్ని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో అమృత తండ్రి మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్ తో ప్రణయ్ ని హత్య చేయించాడు. ఈ కేసులో 2019లో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో ఉండగానే 2020లో A1 గా మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. A2గా సుభాష్ కుమార్ శర్మ, A3గా అస్గర్ అలీ, A4 గా బారీ, A5 గా కరీం, A6 గా శ్రవణ్, A7 గా శివ, A8 గా నిజాం ఉన్నారు. వీరిలో 3 నిందితులు ఇప్పటికే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇక ఈ కేసులో మొత్తం 78 మంది సాక్షులను విచారించిన కోర్టు దాదాపు 6 ఏళ్లకు ఇవాళ తుది తీర్పు చెప్పింది. టోటల్గా మనసు పెట్టి ఒక దాదాపు 8-9 మంత్స్ దీని మీద వర్క్ చేసిన కేసు అనమాట ఇది. అంటే మేము చాలా క్లారిటీతో పోయాము. ఎందుకంటే మనం టెక్నాలజీ మీద బిల్డ్ చేయాలి కేసుని. స్టేట్మెంట్స్, కన్ఫెషన్స్ ఇవి కూడా ఊరిని ఏదో నార్మల్ రొటీన్గా చేస్తే కనుక వర్కౌట్ అయ్యే కేసు కాదు ఇది. సో దానికి అందుకోసమే సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా విస్తృతంగా వాడాం. అసలు మా మీద ద్వేషం పెంచుకోవడానికి కూడా ప్రధానమైన కారణం మా చిన్నానే అనేది చాలా స్పష్టంగా చెప్తుండేది. కోర్టులో కూడా అదే చెప్పింది. సో ఇది అయినా కానీ కూడా దీంట్లో అన్ని చూసిన తర్వాతే జడ్జి గారు శిక్ష విధించారు. ప్రణయ్ హత్యకు ఉగ్రవాది అస్గర్ అలీకి సుపారీ ఇచ్చాడు అమృత తండ్రి మారుతీరావు. హత్య కోసం 7 గ్యాంగును ఏర్పాటు చేసిన అస్గర్ అలీ గుజరాత్ మాజీ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో నిందితులతో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేసినట్టు పోలీసుల విచారణలో తేల్చారు. ప్రణయ్ హత్యలో A2గా సుభాష్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ప్రణయ్ హత్య కేసులో మారుతీరావు సోదరుడు శ్రవణ్ రావుకు జీవిత ఖైదు శిక్ష పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. నల్గొండ కోర్టు ఆవరణలో ఆవేదన వ్యక్తం చేశారు. అమృత వల్లే ఇదంతా జరిగిందన్నారు శ్రవణ్ రావు కూతురు. పోలీసులు బెదిరించి శ్రవణ్ రావుతో బ్లాంక్ పేపర్ పై సంతకం పెట్టించుకున్నారని ఆరోపించారు. చేయని తప్పుకు తమ తండ్రి జైలు పాలయ్యారని ఏడ్చారు ఆయన కూతురు. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి. జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ ఏళ్లపాటుగా పోరాటం చేసినట్లు తెలిపారు. ప్రణయ్ మరణంతో తాము ఎంతో కోల్పోయామన్నారు. ఇప్పటికీ పరువు హత్యలు జరుగుతుండటం బాధాకరమన్నారు. కేసు కొలిక్కి రావడానికి మొదటి నుంచి పూర్తిగా సహకరించిన DSP శ్రీనివాస్, SP రంగనాథ్లకు కృతజ్ఞతలు తెలిపారు బాలస్వామి. ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. కులాంతర వివాహాలకు హత్యలు పరిష్కారం కాదంటున్నారు ప్రణయ్ కుటుంబీకులు. చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కేసులో తీర్పు ఆలస్యమైనా బాధితులకు న్యాయం జరిగిందంటున్నారు పబ్లిక్. ప్రణయ్ కేసులో నల్గొండ కోర్టు తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు జిల్లా SP శరత్ చంద్ర పవార్. నేరం చేసి తప్పించుకుంటామంటే న్యాయస్థానం ఊరుకోదన్నారు. అలాంటి వాళ్లకి ఈ కేసు మంచి మెసేజ్ ఇచ్చిందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పారు. నేరమేదైనా నిందితులెవరైనా కోర్టులో శిక్ష తప్పదంటున్న SP శరత్ చంద్ర పవార్తో శేఖర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి ఈరోజు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడింది. దానికి సంబంధించి కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయి ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం వల్ల కోర్టు వాళ్ళందరినీ కూడా నేరస్తులుగా పరిగణించి ఇప్పటికే వాళ్ళకి శిక్ష పడింది. ఆ శిక్షకు సంబంధించి పోలీసుల హార్డ్ వర్క్ ఎట్లా ఉంది ఏది మాట్లాడేందుకు మనతో పాటు నల్గొండ SP ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. గుడ్ ఈవినింగ్. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సో ఈ కేసు ఎట్లా ఇన్వెస్టిగేషన్ జరిగింది? ఈ క్రైమ్ నెంబర్ 139/2018 ఇది మన మిర్యాలగూడ 1 టౌన్కి సంబంధించిన FIR ఇది.
ఇది మీ అందరికీ తెలుసు, ప్రణయ్ని బ్రాడ్ డే లైట్లో చంపడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎమ్మటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మనము వీ హ్యావ్ ఇమీడియట్లీ అప్రిహెండెడ్ ది అక్యూజ్. దాంతోపాటు ఇందులో ముఖ్యంగా మన కన్విక్షన్ రానికి కారణం అప్పుడున్న ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, రంగనాథ్ సార్ హెడ్ చేసినప్పుడు అక్కడ ఉన్న డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు కూడా అందరు కూడా మంచిగా పీపీ గారి దగ్గర నుంచి కూడా ఒపీనియన్స్ తీసుకుంటూ మంచిగా డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. దీంట్లో మనము మొత్తం కలిపి 102 విట్నెస్ల స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. టెక్నికల్గా కూడా చాలా వరకు మనము డేటా సబ్మిట్ చేయడం జరిగింది. మనకు బాగా సీసీటీవీ ఫుటేజ్ బాగా హెల్ప్ చేసింది. దాంతోపాటు మనము వేరే అదర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, టవర్ డేటా అనాలిసిస్, సిటీ అనాలిసిస్ ఇవన్నీ కూడా చేయడం వల్ల మనకి మంచిగా ఎవిడెన్స్ అనేది గ్యాదర్ అయిందండి. కేసుకు సంబంధించి ఎట్లా మీరు ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగింది, ఎన్ని పేజీలు సబ్మిట్ చేశారు కోర్టుకు? అంటే మొత్తం ఎలాబొరేట్గా మనము ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ మనము కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. రఫ్లీ 69 పేజెస్ దాకా వీ హ్యావ్ గివెన్ అ చార్జ్ షీట్. అది కూడా ఎవ్రీథింగ్ అందరి స్టేట్మెంట్స్ కూడా విత్ పకడ్బందీగా అన్ని కూడా ప్లాన్ వేసుకొని ఎక్కడ కూడా ఎటువంటి మిస్టేక్ లేకుండా కూడా ప్రాపర్గా మనం చేయడం జరిగింది. ఈ కేసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో కొంత ఉగ్రవాద సంస్థ కూడా లింకప్ ఉందని కూడా ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం జైల్లోనే ఉన్నారా లేకపోతే బయట బెయిల్లో ఉన్నారా? ఇప్పుడు దీనికి సంబంధించి మనకి A2 శర్మ గారు ఈజ్ ఇన్ హైదరాబాద్ జైల్, అస్గర్ అలీ ఈజ్ ఇన్ జైల్ ఇన్ సబర్మతి, అండ్ మిగతా వాళ్ళందరూ కూడా బయట ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మనం జైలు నుంచి వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. A2కి లైఫ్ కన్విక్షన్ అండ్ డెత్ పెనాల్టీ వచ్చింది, మిగతా అందరికి కూడా లైఫ్ కన్విక్షన్ వచ్చింది. సార్, ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది ఈ కేసుకు సంబంధించి సుపారీ ఇచ్చేటప్పుడు మారుతీరావు? యాజ్ ఫర్ మై నాలెడ్జ్ గోస్ ఒక 1.6 crores వరకు సుపారీ మాట్లాడడం జరిగింది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయితే ఒక 30 lakhs వరకు అయితే వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. సో ఈ కేసు అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు సంచలనం సృష్టించింది. సో ఇలాంటి కేసులు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. మీరు పోలీస్ తరఫున ఎట్లాంటి సజెస్ట్ చేస్తున్నారు ప్రజలకి? మా పోలీస్ తరపు నుంచి ఇట్లాంటి కేసులు ఎక్కడైనా కూడా మేము పకడ్బందీగా ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేస్తాము. ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు మీరు ఇవాళ చూస్తున్న ఇందులో కొంతమంది టెర్రరిస్ట్ ఉన్నా కూడా మనం గుజరాత్కి వెళ్ళి అక్కడ నుంచి తీసుకొని రావడం, కొంతమంది కావాలని ఫేక్ షూరిటీస్ పెట్టి కూడా కోర్టుని తప్పుదావ పట్టించడానికి చూస్తే వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో ఎంతటి వాళ్ళైనా మేము కంపల్సరీగా వీల్ బ్రింగ్ దెమ్ టు ద బుక్ అండి. మనం కంపల్సరీగా కన్విక్షన్ వచ్చేలాగా కూడా మేము కంపల్సరీ ప్రయత్నం చేస్తాం, వస్తుంది కూడా. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఇలాంటి కేసులు జరిగాయి. సో పోలీసు ఎలాంటి ఎఫర్ట్ పెడుతుంటుంది, ఎట్లా సీరియస్గా తీసుకుంటుంటుంది ఇలాంటి కేసులని? చాలామంది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనే భావనలో కూడా కొంతమంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లా చెప్తారు? అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఇట్లాంటి ఆనర్ కిల్లింగ్స్ లాంటిది లేకపోతే ఎటువంటి ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజ్ లాంటివి వస్తే కూడా మా పోలీస్ని అప్రోచ్ అయితే డెఫినెట్గా మేము మా తరపు నుంచి పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేస్తున్నాము, వాళ్ళకి మనము బైండ్ ఓవర్స్ చేస్తున్నాము, వాళ్ళకు కూడా కూర్చొని సంజాయిస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఒకవేళ వాళ్ళు ఏమైనా చేస్తున్నారు లేకపోతే ఏమైనా చేయబోతున్నారు అంటే కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడం అట్లాంటివి కూడా మనం కంపల్సరీ చేస్తున్నాం అనమాట. ఇలాంటి కేసులే కాదు, ఏ కేసులైనా సరే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంటే ఎక్కడ కూడా అది చెల్లదు. ఖచ్చితంగా కూడా పోలీస్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరి చట్టం ముందు సమానమే అని చెప్పేసి చెప్తున్నారు నల్గొండ ఎస్పీ. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 నల్గొండ జిల్లా. ప్రణయ్ హత్య కేసు తరహాలోనే సూర్యాపేటలో జనవరిలో పరువు హత్యకు గురైన కృష్ణ హత్య కేసు నిందితులు కూడా శిక్షించాలని కోరారు కృష్ణ భార్య భార్గవి. ప్రణయ్ హత్య కేసులో తీర్పు రావడానికి 6 ఏళ్లు పట్టిందని, ఇలాంటి కేసుల విచారణకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు తొందరగా శిక్ష పడేలా చూడాలన్నారు. బాధితుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఇక ప్రణయ్ తరహాలోనే కులాంతర వివాహం చేసుకున్నాడని కృష్ణను హతమార్చారు భార్గవి కుటుంబ సభ్యులు. కృష్ణ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది భార్గవి. రీసెంట్ గా జరిగిన కులాంతర హత్య మాలబంటి వాళ్ళ వైఫ్ ని నేను నాకు మార్నింగే తెలిసిన విషయం ఏంటంటే ప్రణయ్ అమృత దాంట్లో A2 పర్సన్ కి ఉరిశిక్ష వేశారు, ఇంకా మిగతా వాళ్ళకి లైఫ్ టైం వేశారు. అదే నా కేసులో కూడా ఇంతే త్వరగా అంటే ఇదే విధంగా వాళ్ళకు కూడా ఉరిశిక్ష వేయాలి. కాకపోతే వాళ్ళకి ఒక 7-6 years వరకు ఇలా టైం ఇచ్చారు. అలా నా కేసులో జరగకూడదు. ఇమీడియట్ గా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని అతి త్వరగా వాళ్ళకి ఉరిశిక్ష పడాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంకా ఎన్నో హత్యలు జరుగుతూ ఉన్నాయి, మీరు ఇంతే లేట్ చేస్తుంటే ఇక్కడతోనే బండితోనే ఇలాంటి హత్యలు ముగించిపోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. అదే మీరు అమృత ప్రణయ్ కేసులో ముందే ఇలాంటి డిసిజన్ తీసుకుంటే ఈ రోజు మాలబంటి అనే వ్యక్తి చనిపోకుండా ఉంటాడేమో అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. అదే ముందుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని చెప్పి నా ఆలోచన. ఈ అంటే దీన్ని కూడా ఇదే విధంగా తొందరగా చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఎక్కువ సంవత్సరాలు దీన్ని చేయకూడదు. ఇమీడియట్ గా వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మాకు
వాళ్ళకి ఉరిశిక్ష పడేలా చేయాలని చెప్పి నేను కృష్ణా జలాలతో కలిసి గోదావరి నీళ్లు ప్రయాణించాయి. ఇందుకు ఖమ్మం జిల్లా వేదికైంది. గోదావరిని కృష్ణా బేసిన్కు తరలించే సీతారామ కాలువ ఏనూరుకు లింక్ కెనాల్ ప్రారంభంతో ఈ ప్రయత్నం ఫలించింది. దాదాపు 108 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కృష్ణమ్మ ఒడికి చేరుకుంది గోదావరి. ఖమ్మం జిల్లా దశాబ్దాల కల నెరవేరింది. సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ నుంచి ఎత్తిపోతలు ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ కాల్వల్లో గోదావరి జలాల ప్రవాహాన్ని చూసి కాలువ పరిసర గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గోదారమ్మకు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. ఈ యొక్క లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్ట్ కి జూన్ నెలలోనే సీతారామ ద్వారా మీకు నాట్లు వేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. జూలూరుపాడు టన్నెల్ అయ్యే లోపులోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పినపాక, అశ్వారావుపేట, వైరా, అదేవిధంగా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలు 5-6 నియోజకవర్గాలకి ఈ యొక్క పూర్తయినటువంటి సీతారామాన్ని మనం వాడుకునే అవకాశం ఉంది. ఆ మాట మీద నమ్మకం ఉంచి, ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి మీరు భూములు ఇచ్చినందుకు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఈ తుమ్మల మర్చిపోడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. గోదావరి జలాలు సీతారామ ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించి ములకలపల్లి మండలం పూనగూడెం దగ్గర ఉన్న రెండో లిఫ్టుకు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఎత్తిపోసి కమలాపురం లిఫ్టుకు, ఆ తర్వాత 57 కిలోమీటర్లు ప్రయాణించి సీతారామ ప్రాజెక్టు కెనాల్ 100వ కిలోమీటర్ పాయింట్కు చేరుకున్నాయి. అక్కడ ఏన్కూరు లింక్ కెనాల్కు అనుసంధానించడంతో ఆ కాలువలో 80 కిలోమీటర్లు ప్రయాణించి సాగర్ ఎడమ కాలువకు చేరుకున్నాయి. సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 90 కోట్లతో గత ఏడాది ఏన్కూరు లింక్ కెనాల్ పూర్తి చేసి సీతారామ ఎత్తిపోతల లిఫ్ట్ పనులు ప్రారంభించింది ప్రభుత్వం. ప్రస్తుతం సమ్మర్ ఎఫెక్టుతో సాగర్ జలాలు తగ్గడంతో గోదావరి నీటిని సీతారాం లిఫ్ట్ ద్వారా విడుదల చేశారు. గోదావరి జలాల రాకతో వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో సాగర్ ఆయకట్టులో 1,30,000 ఎకరాలకు సాగునీటి సమస్య పరిష్కారమైంది. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసినప్పటికీ కూడా ఇటు సంక్షేమం, అభివృద్ధిని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ఏదేమైనప్పటికీ ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే దాంట్లో, ప్రతి ఎకరాకి నీళ్ళు ఇచ్చే దాంట్లో శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, జీవితంలో చరిత్రలో మిగిలిపోయే ఘట్టం ఇది. ఇంత మంచి కార్యక్రమాన్ని కళ్ళ ముందు నీళ్ళను చూస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. తల్లాడ మండలం, కల్లూరు మండలం, పెనుబల్లి మండలం, వేంసూరు ఇవన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. ఆంధ్రాకి కోనసీమ ఎలాగో తెలంగాణకి మా సత్తుపల్లి నియోజకవర్గం కూడా మునుముందు అలా అవుతుందని నేను ఆశిస్తూ, సీతారామ కాలువలో గోదావరి నీళ్లు చూసి మురిసిపోతున్నారు రైతులు. చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ముల్కలపల్లి మండలాల సాగునీటి కల నెరవేరిందంటున్నారు. తమ పంటలను కాపాడటానికి గోదారమ్మ తల్లిలా పొలాలకు చేరుకుంటుందని సంబరాలు చేసుకుంటున్నారు. ప్రాజెక్టు పూర్తి చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. గోదావరి జలాలు ఖమ్మం జిల్లా చెంతనే ఉన్నా కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయాము. తుమ్మల నాగేశ్వరరావు గారు వారి యొక్క జీవితాశయమైనటువంటి గోదావరి జలాల్ని ఖమ్మం జిల్లా ప్రజలకు అందించటమే తన రాజకీయ లక్ష్యంగా అనుకొని రాజీవ్ కెనాల్ ద్వారా ఎన్ఎస్పి ఆయకట్టుకు గోదావరి జలాలని అందించి ఖమ్మం జిల్లా ఆయకట్టును స్థిరీకరణ చేయటం జరుగుతుంది. ఇవాళ గోదావరి జలాలు నీళ్లు అందించడం అనేది ఒక చరిత్ర. ఆ చరిత్రని తిరగరాసిన వ్యక్తి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. లక్షల ఎకరాలకి సాగునీరు, తాగునీరు అందించిన చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉన్నది. సాగర్ ఆయకట్టు పరిధిలో గోదావరి నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. సాగర్ ప్రాజెక్టులో తగినంత నీళ్లు లేకపోవడం, కృష్ణా జలాల వాడకంపై తెలంగాణ వాటా తేలకపోవడం సహా పలు కారణాలతో ఖరీఫ్ సీజన్లో సాగునీటి కొరత ఏర్పడింది. చేతికి వచ్చిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితుల్లో సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు విడుదల చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఎన్నికలకు సీరియస్ గా తీసుకున్న బీజేపీ అభ్యర్థుల ప్రకటన నుంచి ప్రచారం వరకు ప్రత్యేక శ్రద్ధ వహించింది. 2 జాతీయ పార్టీల మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికలు ఆ పార్టీల మధ్య బలాలను, బలహీనతలను బయటపెట్టాయి. ఇంతకు బీజేపీ ఎందుకు గెలిచింది, కాంగ్రెస్ ఎందుకు ఓడింది? వాచ్ ది స్టోరీ.
కరీంనగర్ 2లో ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేశాయి. బీజేపీ అభ్యర్థులు ఇద్దరు కొత్తవారు. 4 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఆ పార్టీ క్యాడర్ కి కూడా సుపరిచిత నేతలేం కాదు. ఎన్నికల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ ఒకదాని వెంట ఒకటి వరుసగా కంప్లీట్ అయ్యాయి. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఖాతాలో మరో 2 ఎమ్మెల్సీలు చేరిపోయారు. బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ విజయంతో ఉత్తర తెలంగాణలో బీజేపీ మరింత బలం పుంజుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నడిచింది. బీసీ నినాదంతో బరిలోకి దిగిన ప్రసన్న హరికృష్ణ ఇరు పార్టీలకు గట్టి పోటీ ఇచ్చారు. కానీ బీజేపీ అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది. బీజేపీ నాయకత్వం మొత్తం ప్రచారాన్ని హోరెత్తించింది. అటు సంఘ్ పరివార్, ఇటు బీజేపీ క్యాడర్ కు బాధ్యతలను అప్పగించింది. ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ క్యాడర్ తో మీటింగులు నిర్వహించి సమాయత్తం చేశారు. క్యాడర్ గాడిలో పడగానే క్షేత్రస్థాయి ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు లీడర్లందరూ ఓటర్లతో సమావేశాలు నిర్వహించారు. బండి సంజయ్ స్వయంగా 50 మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్ఛార్జీలను నియమించి మానిటర్ చేశారు. విస్తృత ప్రచారమే తమకు కలిసొచ్చిందని చెప్తున్నారు లీడర్లు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంత నిర్లక్ష్యం చేసిందని చెప్తున్నారు విశ్లేషకులు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పోటీ చేయలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించింది. అప్పటికి 6 నెలల ముందు నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తన సొంతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, స్వయంగా సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగినా విజయం దక్కలేదు. లీడర్ల మధ్య సమన్వయం లోపంతోనే ఓడిపోయామని స్వయంగా ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలు పెడితే బీజేపీ ఇన్ఛార్జీలతో సమావేశాలు నిర్వహించింది. ఇన్ఛార్జీలు ఒక్కొక్క ఓటర్ను కనీసం 2 రోజులకు ఓసారి కలిసేలా ప్లాన్ చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్ వెనుకబడింది. నరేందర్ రెడ్డిపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారాలను తిప్పికొట్టడంలోనూ కాంగ్రెస్ సోషల్ మీడియా విఫలమైందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలను ఓటర్లకు చేరవేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని విశ్లేషణ. గ్రూపు తగాదాలు, క్యాడర్ను సమన్వయం చేయడంలో నాయకత్వ లోపాలు స్పష్టమయ్యాయి. బీజేపీలోనూ గ్రూపు రాజకీయాలు ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈ ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్త పడింది పార్టీ నాయకత్వం. బీజేపీ తమకు ఉన్న అన్ని వనరులను ఉపయోగించి పట్టభద్రులు, టీచర్ల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయగా తమను గెలిపిస్తే ఏమేం చేస్తామో గ్రాడ్యుయేట్లకు చెప్పడంలో కాంగ్రెస్ విఫలమైంది. ముఖ్యంగా 317 జీవోను తామే వ్యతిరేకించామని, నిరుద్యోగుల సమస్యలపై గతంలో తామే పోరాటం చేశామని బీజేపీ నేతలు పదే ప్రచారం చేశారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని బీజేపీ ప్రచారం చేయగా దాన్ని తిప్పికొట్టడంలోనూ కాంగ్రెస్ నేతలు నిర్లక్ష్యం వహించారు. తమతో పోటీ పడుతున్న బీజేపీని వదిలేసి పోటీలో లేని బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఎక్కువగా టార్గెట్ చేయడం కూడా కొంత నష్టం కలిగించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు గెలుచుకున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని అధికారంలోకి వచ్చాక కోల్పోయింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమాయత్తం చేయలేకపోవడం, నాయకత్వ సమన్వయ లోపం, వర్గపోరు కూడా ఈ ఓటమికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సమ్మర్ స్టార్ట్ అయింది. వాటర్ మిలన్ కు డిమాండ్ పెరిగింది. కానీ పండించిన రైతుకు మాత్రం ఆ స్థాయిలో గిట్టుబాటు కావట్లేదు. వ్యాపారులకు అమ్మితే పెట్టుబడులు కూడా రావట్లేదని తానే ట్రాక్టర్లో తిరుగుతూ పంట అమ్ముకుంటున్నాడు సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు. తోట నుంచి పండ్లు నేరుగా గ్రామాల్లోకి తీసుకొచ్చి అమ్ముతూ ఉండటంతో పబ్లిక్ ఇష్టంగా పుచ్చకాయలు కొంటున్నారు. వేసవి వచ్చేసింది. జనం దాహార్తిని తీర్చే పుచ్చకాయ కొనేందుకు జనం ఎగబడుతున్నారు. మార్కెట్లో 20 రూపాయలకు కిలో వాటర్ మెలన్స్ అమ్ముతున్నారు. ఎక్కువ సంఖ్యలో పుచ్చకాయలు అమ్ముడుపోతున్నా తక్కువ రేటు ఉండటంతో రైతులకు లాభం దక్కట్లేదు. దళారులు ఎంత చెప్తే అంతే ధర. వరి సహా మిగతా పంటలకు కూడా వ్యాపారులు చెప్పిన రేటే ఫైనల్ అన్నట్లుగా ఉంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పుచ్చకాయ పంటకు కూడా వ్యాపారులు ఎక్కువ ధర ఇవ్వటం లేదని చెప్తున్నారు రైతులు. వ్యాపారులు తమ నుంచి కిలో పుచ్చకాయలను 2-3 రూపాయలకే కొంటున్నారని చెప్తున్నారు రైతులు. ఈ రేటుకు వ్యాపారులు పంట అమ్మితే పెట్టుబడి కూడా రావటం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు దళారులకు పంట అమ్మితే నష్టపోతానని గుర్తించి తానే స్వయంగా ట్రాక్టర్లో వాటర్ మెలన్ ను నింపి సిద్దిపేటలో అమ్ముతున్నారు. మామూలుగా వచ్చింది కాబట్టి వాళ్ళు వ్యాపారులు తక్కువ రేటుగా అడిగిర్రు. అడిగితే మేము వాళ్ళకి ఇవ్వలేదు. మేమే ట్రాక్టర్ మీద తీసుకొని ఇక్కడ సిద్దిపేటలో ఈ ఊర్లో పండి తిరిగి అమ్ముకుంటున్నాము. 40 మా రేటుని బట్టి, కాయని బట్టి 40, 50, 20
మా పడతలు బట్టి మేము అమ్ముకుంటున్నాం. వ్యాపారి ఏమో 4 రూపాయల కిలో అడుగుతుర్రు, కానీ ఒక కాయకు 4 కిలో 5 కిలో కాయకు 50-60 దాకా పోతుంది. ఇట్లా మనకు కాయకు 10 రూపాయలు బెనిఫిట్ అవుతుంది. తోట నుంచి పుచ్చకాయలను సిద్దిపేటకు తీసుకొస్తుండగా దారిలోనే జనం ఎక్కువ సంఖ్యలో పుచ్చకాయలు కొంటున్నారు. మార్కెట్లో చాలా రోజుల నుంచి నిల్వ చేసి అమ్ముతారని, ధర ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు కస్టమర్లు. సిద్దిపేట రైతు నేరుగా తోట నుంచి తీసుకొస్తుండటంతో పుచ్చకాయలు ఫ్రెష్ గా ఉంటున్నాయని చెప్పారు. తాజా పండ్లు తక్కువ ధరకే దొరుకుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ఫ్రూట్స్ తాజాగా అనిపిస్తున్నాయి. అందరు ఆగారు, నేను కూడా ఆగాను. చాలా మంది ఇక్కడ ఈ ఫ్రూట్స్ తీసుకుంటున్నారు, అందుకని నేను కూడా ఆగినాను, తీసుకున్నాను. చాలా అంటే బయటి కంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది. వీళ్ళే కనుక ఇది తీసుకెళ్ళి మార్కెట్లో ఇస్తే మళ్ళీ దీని రేట్ అమాంతంగా ఇది ఎక్కువైపోతుంది. సో మేము రైతు దగ్గరనే, ఆయనే పండించాడు, సో ఆయన దగ్గరనే మేము తీసుకుంటున్నాము. కొనడానికి రీజన్ ఏంటంటే కామన్గా బయట షాపులలో నిల్వ ఎక్కువ రోజులే ఉంటుంది కాబట్టి ఇది ఫ్రెష్ రైతులే పండిస్తారు కాబట్టి మేము తీసుకున్నాం. ప్లస్ మళ్ళీ రైతులకు ఉపయోగపడేటట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ కొనడం జరిగింది. ఈ సమ్మర్ సీజన్లో బయటకి వెళ్ళే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ క్వాంటిటీ ఉన్న ఈ ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని తీసుకున్నాను. వ్యాపారికి అమ్మితే ఎకరాకి 30-40 వేలకు మించి రాకపోయేవని, ఇలా ట్రాక్టర్లో తానే తిరిగి అమ్మడంతో ₹1,00,000 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు రైతు. నిజామాబాద్లో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. పసుపు క్వింటాలకు 15,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బస్టాండ్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసనకు వ్యక్తం చేశారు. ఇక నిజామాబాద్ మార్కెట్ యార్డును ముట్టడించారు. కనీస మద్దతు ధరపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు మార్కెట్ యార్డులో దళారీ వ్యవస్థను అరికట్టాలని డిమాండ్ చేశారు రైతులు. ఇక దీనిపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. నగరంలో పసుపు రైతులు ఆందోళన బాటపట్టారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు. ఉదయం నుంచి కూడా తాము పసుపు మార్కెట్ యార్డ్లో కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నాము. శనివారము, రెండో శనివారం, సెకండ్ సాటర్డే, సండే హాలిడేస్ వచ్చినాయి. మండే రోజు కొనుగోలు జరుపుతారంటూ ఉదయం నుంచే వీరంతా కూడా మార్కెట్ యార్డ్లో వెయిట్ చేస్తున్నారు. కానీ ఉదయం నుంచి కూడా కొనుగోలు జరగకపోవడంతో వీరంతా ఇట్లా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ వద్ద అధికారులు స్పందించకపోవడంతో బస్టాండ్ సమీపంలో, ఆర్టీసీ బస్టాండ్ సమీపం వద్ద వీరంతా కూడా రోడ్డుపై బైఠాయించున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. వీరంతా కూడా రోడ్డు పైన బైఠాయించారు. నిజానికి 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ₹10,000 కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కానీ వ్యాపారస్తులు వాటిని బేఖాతరు చేస్తూ 5,000, 6,000 నుంచి మొదలుకొని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులంతా కూడా ఆందోళన పడబట్టారు. సార్ మాది జగిత్యాల సార్, జగిత్యాల జిల్లా నుంచి తీసుకొని వచ్చినాం సార్. పసుపు ఇక్కడ పెద్ద మార్కెట్ అని ఇక్కడ తీసుకొని వస్తాయి సార్. ఇక్కడ పట్టించుకునేటోళ్ళే లేరు సార్. దాని గురించి మాట్లాడింది లేదు. పొద్దున తీసుకొచ్చినామంటే సార్ ఇప్పటికీ ఒక్క ఖరీదారు కూడా వచ్చి కొనడానికి వీల్లేదు సార్. ఆఫీస్ కానీ పోయినా ఆఫీస్ కాడ కూడా ఎవరు లేరు సార్. ఎవరు మాకు చెప్పేటోళ్ళు లేరు, ఏం లేదు సార్. మాకు మద్దతు ధర అన్నారు, 15,000 అన్నారు, పసుపు బోర్డు అన్నారు. ఒక్కటి ఏ విషయం కూడా మాకు ప్రజలకు లేదు. అసలు దాని గురించి పట్టించుకున్న లేదు సార్. కనీసం ఒక పసుపుకు క్వింటాలకు 15,000 కాదు సార్, 8,000 కూడా వాళ్ళకి తెలియదు సార్. 8,000, 9,000 సార్. మాకు దీనికి వెంటనే కలెక్టర్ స్పందించి మాకు వెంటనే కలెక్టర్ స్పందించి మాకు ఏదైనా విషయం చెప్పాలని మా మేము జగిత్యాల జిల్లా ఇక్కడికి వస్తే పసుపు మంచి రేటు ఉందని వస్తే 7,000, 8,000 రూపాయలు పెడుతుర్రు. మినిమం 15,000 అన్నా పెడితే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఒక్క కడిదారన్నా వచ్చింది లేదు, చేసింది లేదు. పొద్దుగా నడుస్తుంది. నిన్న వచ్చినస్తుంది. ఒక్కళ్ళు అన్న రాలే కొనుటోళ్ళు. ఇక్కడ సాధారణ మద్దతు ధర 10,000 ఉందని తెలిసేసి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 10,000 కాదు, అక్కడ అసలు వచ్చిన ఖరీదారు లేడు. ఎవరో మేము పొద్దున ఉదయం 5 గంటలకు లేచి బస్కు పట్టుకొని అట్నో ఇట్నో వచ్చేసినాం. 10 గంటలకి ఇక్కడికి చేరుకున్న తర్వాత అప్పటి నుంచి ఒక్క ఖరీదారు లేడు. మా పసుపు కింద గుమ్మరిచ్చినామంటే అక్కడికి వచ్చి చూసిన వాళ్ళు లేరు. ఏమైంది మా పసుపు ఎవరు కొంటలేరు అని అంటే ఇక్కడ అంతా ఒక మద్దతు ధర నిర్ణయించినాం. 10,000 మాలు ఉంటేనే కొంటారు. ఇది 10,000 మాలు లేదా అని అంటున్నారు. ఆ 10,000 మాలు ఎట్లుంటుంది మరి? అక్కడ ఆ లాస్ట్కి ఒకటి, ఈ లాస్ట్కి ఒకటి కొంటుర్రు, మిగతా 99 కొనట్లేదు. ఈ 99 మంది రైతులు మరి ఏం కావాలా? పసుపు 8 డ్రమ్ములు తెచ్చిన సార్, 8 డ్రమ్ములు తెచ్చిన. ఇవాళ తెచ్చినాం. కొంటలేరు, వాళ్ళు వచ్చిన వాళ్ళు లేరు, వాళ్ళు అడిగిన వాళ్ళు లేరు. మాకు రేట్లు లెక్క అవుతున్నాయని ఒక్క దుకాణం సార్ వచ్చింది లేదు, చూసింది లేదు. చూసి వెళ్ళినాం సార్. దాని కడుపు నిండిందే లేదు మాకు. ఒక్క సంచి కొంటే 1,600 మందు, పురుగు మందు. ఒక్క అడుగు మందు సంచి కొంటే 2,000. దాని కలుపుకు 300 ఒక్క మనిషికి కలిస్తే 4 గంటలే 300 కైకిలు ఇవ్వాలి. దానికి ఏమి రిండుతలేదు సార్. మా కడుపు రిండుతలేదు. 5 రోజులు మేము వచ్చి
మాకు ఎవడచ్చి చూసింది లేదు, గిట్లకి ధర అన్నది లేదు. మాకు కడుపు ఏం కావాలా, మాకు నీళ్ళేం కావాలా, మాకు అన్నం ఏం కావాలా, మళ్ళీ పోయి రిటర్న్ వచ్చినాము. మా భర్తలకు మా అన్నం ఏం కావాలా, మా పిల్లలకి ఏం కావాలా, ఎన్నిసార్లు రావాలా మేము పట్టుకొని. మరి పసుపు పెట్టు అని అన్నారు. మరి పెట్టు అని అంటే పెట్టినాము. పెట్టిన దానికి ధరలు ఎందుకు పెట్టారు? మరి అదే పెట్టకుండా అంటే మేము ఏదో మక్కలు వేసుకొని మేము ఏదో ఉంటుంటాం కదా. మాకు ఆశ ఎప్పుడేంటికి, ఆశ తీసుడు ఎందుకు? రైతులు పండితేనే మీరు కలెక్టర్ తింటున్నారు, ఆఫీసర్లు తింటున్నారు, గవర్నమెంట్ తింటున్నారు, పోలీసు వాళ్ళు తింటున్నారు, అందరు తింటున్నారు. మరి మేము ఎందుకు మేము బండియక మేము కూర్చుంటే మీరు ఎక్కడికి వెళ్ళి తింటారు? కనీసం తమను పట్టించుకోవట్లేటువంటి విషయాన్ని పసుపు రైతులు చెప్తున్నారు. ప్రధానంగా అధికారులు చెప్తున్నారు కనీసం మద్దతు ధర 10,000 రూపాయలకు పసుపు కొనుగోలు చేయాలని చెప్పినా కూడా అట్లాంటి పరిస్థితి మార్కెట్ యార్డ్లో లేదని చెప్తున్నారు. వ్యాపారస్తులంతా కూడా సిండికేట్ గా మారి వీరంతా కూడా తమని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి విషయాన్ని పసుపు రైతులు చెప్తున్నారు. పంట నాణ్యతను బట్టి మరింత దాని ధరలు నిర్ణయించాలని వ్యాపారస్తులకు సూచనలు ఇచ్చినా కూడా వ్యాపారస్తులు పట్టించుకోవట్లేదు. కేవలం 5,000 నుంచి 6,000 రూపాయల మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడంతో రైతులంతా కూడా ఆందోళన పడబట్టారు. కెమెరా రాజేష్తో రజనీకాంత్, B6 న్యూస్, నిజామాబాద్ నుంచి. తన ఆలోచనను ప్రకృతిలో దొరికే ఆకులపై పెడుతూ అద్భుతమైన చిత్రాలు గీస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన యువతి. లీఫ్ ఆర్ట్తో పాటు పలు రంగాల్లో రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటున్నారు ఆ యువతి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన ఈ యువతి పేరు కళ్యం ధనోజ. ప్రస్తుతం నల్గొండ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. పాఠశాల నుంచి కొత్తగా ఏదైనా చెయ్యాలనే తపనతో లీఫ్ ఆర్ట్ పై ఫోకస్ పెట్టింది ధనోజ. ఏది కొత్తగా కనిపించినా దాన్ని ఆర్ట్ రూపంలో అద్భుతంగా తీర్చిదిద్దుతోంది. ఎస్సే రైటింగ్, పెయింటింగ్స్, సింగింగ్ లో రాణిస్తూ అందరి ప్రశంసలు, అవార్డులను అందుకుంటోంది. కరోనా సమయంలో ఆన్లైన్ ద్వారా గుండు శివకుమార్ లీఫ్ ఆర్ట్ వేయడం చూసి అట్రాక్ట్ అయిన ధనుజ లీఫ్ ఆర్ట్ నేర్చుకుంది. మొదటిగా కానుగ చెట్ల ఆకులపై చిన్న ఆర్ట్స్, పేర్లు రాయడం ప్రారంభించింది ధనుజ. తర్వాత రావి చెట్టు ఆకులపై స్వాతంత్ర సమరయోధులు, దేవుళ్లు, రాజకీయ ప్రముఖుల ఫోటోలు, బర్త్డే, మ్యారేజ్ డేలకు సంబంధించిన చిత్రాలను గీయడాన్ని నేర్చుకుంది. సందర్భాన్ని బట్టి వాటిని వేసి ప్రముఖ వ్యక్తులకు పంపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు 100కు పైగా చిత్రాలు వేశారు. కుటుంబం ప్రోత్సాహం వల్లే చదువుతో పాటు వివిధ రంగాల్లో రాణిస్తున్నానన్నారు ధనోజ. తనకు వచ్చిన ప్రతి ఆలోచనను అక్కకు చెబుతానంటున్నారు. ఆమె అందుకు అవసరమైన సామాగ్రిని కొనిపెడుతూ ప్రోత్సహిస్తున్నారన్నారు. పట్టుదల ఉంటే ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు ధనోజ. నేను లీఫ్ ఆర్ట్స్, పెయింటింగ్స్, సింగింగ్లో కాస్త ప్రసిద్ధి చెందాను. ఈ మధ్యలోనే లీఫ్ ఆర్ట్ గురించి నేర్చుకున్నాను. దాదాపు ఒక 2 సంవత్సరాలు జరుగుతుంది. ఈ లీఫ్ ఆర్ట్లో నాకు ఇన్స్పిరేషన్గా ఎవరు అంటే గుండు శివకుమార్ సార్ అని వ్యక్తుల యొక్క చిత్రాలను బర్త్డేకి సంబంధించి, నేతలకు సంబంధించి, పెద్ద పెద్ద వారికి కూడా కొన్ని వేశాను. ఇలా మున్ముందుకు ఇంకా నేను చాలా వేయాలని కోరుకుంటున్నాను. నా బ్యాక్ బోన్ చెప్పాలంటే మా సిస్టర్ ధర్మనీల. వితౌట్ హర్ ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో. చిన్నప్పటి నుంచే మా శేషుప్రసన్న మేడం అని చిన్నప్పటి నుంచే ప్రతి రంగంలో కూడా మీరు ముందుండాలని నిత్యం ప్రోత్సహించేది. ఆ విధంగా నేను చిన్నప్పటి నుంచే ఆ ప్రైజ్ వచ్చినా రాకున్నా కూడా ప్రతి రంగంలో నా వంతు పాత్ర ఉండాలని ప్రతి రంగంలో నేను అడుగు వేసేదాన్ని. తనకు చిన్నప్పటి నుంచి మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే చదివింది. ఇప్పుడు ఉమెన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తుంది. చిన్నప్పటి నుంచి ఆమెకి ఏది కొత్తగా వచ్చినా ఆమెకు చేయాలనే ఉంటుంది. ఆన్లైన్ క్లాస్లో విని ఫస్ట్ చిన్నగా కానుగ ఆకులు, తర్వాత రాగి ఆకుల మీద ఫస్ట్ పేర్లు కొట్టడం చేసింది. పేర్ల తర్వాత ఫొటోస్ వేయడం, ఆ ఫోటోను కటింగ్ చేసుకుంటూ ఇప్పటివరకు వచ్చేసి. ఏంటంటే ఇలాంటి వాళ్ళని, ఈ కళలను గుర్తించి గవర్నమెంట్ వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటే బాగుంటుందని. లీఫ్ ఆర్ట్స్ తో పాటు పలు రంగాల్లో కళ్యం ధనోజ మరింత స్థాయికి ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సహించాలంటున్నారు గ్రామస్తులు.
తను చదువుకునే స్కూల్లో క్లాస్ రూమ్లు క్లీన్ చేసేందుకు దివ్యాంగుడైన స్వీపర్ పడుతున్న కష్టాలను చూసి కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది ఓ విద్యార్థిని. గదిని సులభంగా శుభ్రం చేసేందుకు డెస్క్ లిఫ్టర్ అనే పరికరాన్ని తయారు చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని జపాన్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. సంగారెడ్డి జిల్లా కన్సాన్పల్లి గ్రామానికి చెందిన స్రవంతి జోగిపేటలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. తను స్కూల్లో చదివేటప్పుడు సైన్స్ టీచర్ సిద్ధేశ్వర్ సహకారంతో 2023లో డెస్క్ లిఫ్టర్ అనే ప్రాజెక్టును తయారు చేసింది స్రవంతి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో ఈ ప్రాజెక్టు ప్రదర్శించారు. అక్కడ అందరినీ ఆకట్టుకుని హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కు ఎంపికైంది. 2024 సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగిన 11వ నేషనల్ సైన్స్ ఇన్స్పైర్ అవార్డు ప్రదర్శనలో ప్రాజెక్టు ప్రశంసలు దక్కాయి. ఈ ఏడాది జూన్లో జపాన్లో నిర్వహించిన అంతర్జాతీయ ప్రదర్శనకు ఈ ప్రాజెక్టు ఎంపికైంది. జపాన్ ప్రదర్శనకు జాతీయ స్థాయిలో 60 ప్రాజెక్టులు, రాష్ట్ర స్థాయిలో 4 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వాటిలో కన్సాన్పల్లి విద్యార్థిని రూపొందించిన డెస్క్ లిఫ్టర్ ప్రాజెక్టు ఒకటి కావడం విశేషం. తక్కువ ఖర్చుతో తేలికైన వస్తువులతో ఎక్కడికైనా అవలీలగా తీసుకువెళ్లేలా డెస్క్ లిఫ్టర్ ప్రాజెక్టును రూపొందించారు. స్రవంతి అమ్మాయి ద్వారా నేను రూపొందించినటువంటి డెస్క్ లిఫ్టర్ అనే ప్రాజెక్టు మన జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మరి అలాగే జాతీయ స్థాయిలో కూడా మన పేరు తెచ్చుకుని ఇప్పుడు జపాన్కి వెళ్ళడానికి సిద్ధమైంది నా డెస్క్ లిఫ్టర్ అనే ప్రాజెక్టు. ముఖ్యంగా క్లాస్ రూమ్లో గవర్నమెంట్ పంపించినటువంటి మంచి డెస్కులు ఉన్నాయి సార్. ఇప్పుడు మాకు అందరికీ ఆ డెస్కులు చాలా బాగున్నాయి, కానీ ఉడిచేటప్పుడు ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బందిని దూరం చేయడం కోసం స్వీపర్స్ ఏదైతే కష్టపడుతుంటారో ఆ కష్టాన్ని దూరం చేయడం కోసము మేము డెస్క్ లిఫ్టర్ అనే ప్రాజెక్టుని తీసుకోవడం జరిగింది. దీనికి అమ్మాయి సూచనలు ఏదైతే అమ్మ చెప్పిందో అమ్మాయి దాన్ని బట్టి నేను నా యొక్క అనుభవంతో దాన్ని తయారు చేయడం జరిగింది. పాఠశాలలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే టేబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ లేపడానికి ఈజీగా దీంతో మనం లేపచ్చు. అమ్మాయి జపాన్ వెళ్ళబోతుంది సకూరా ప్రోగ్రాం కింద. జూన్లో తను వెళ్ళబోతుంది. ఈ ప్రోగ్రాం భాగంగా ఆమె వారం రోజుల పాటు జపాన్లో ఉండి అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పేరెన్నిక పొందినటువంటి యూనివర్సిటీస్, ల్యాబొరేటరీస్ని సందర్శిస్తుంది. అలాగే నోబెల్ లారెట్స్ తోటి వాళ్ళు ముఖాముఖి పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్కి ఎన్నికైంది. సకురా, జపాన్లో జరిగే సకురాలో జరిగేటువంటి ఇన్స్పిరేషనల్ అవార్డుకి ఈ పాప ఎన్నికైంది. ఇదే విధంగా ఈ పాపే కాకుండా ఇంతకుముందు కూడా మా గ్రామం నుంచి 3 విద్యార్థులు ఇంటర్నేషనల్ స్థాయికి ప్రయోగాలని వాళ్ళ పరిశోధనల్ని తీసుకెళ్లారు. హ్యాండిక్యాప్డ్ అవ్వడం మూలంగా ఆయన పనితీరును గమనించి అతనికి సహాయకారంగా ఉండేటట్టుగా అమ్మాయి డెస్క్ లిఫ్టర్ని తయారు చేసింది. ఈ ప్రాజెక్టు స్కూళ్లలో స్వీపర్ల కష్టాలను తగ్గిస్తుందని చెప్పారు స్రవంతి. క్లాస్ రూమ్లను క్లీన్ చేసేందుకు డెస్క్లను జరపడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, అందుకే ఈ ప్రాజెక్టు తయారు చేయాలన్న ఆలోచన వచ్చిందన్నారు. స్రవంతి తయారు చేసిన ప్రాజెక్టు జపాన్లో ప్రదర్శనకు ఎంపికవటం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సార్, నేను తయారు చేసిన ప్రాజెక్టు డెస్క్ లిఫ్టర్. ఇది నేను ముఖ్యంగా పాఠశాలలో ఉన్న డెస్క్లను లేపడానికి తయారు చేశాను సార్. ఎందుకంటే ఇప్పుడు మాకు కొత్త బెంచ్లు రావడం వల్ల, ఈ బరువుగా ఉండడం వల్ల వీటిని లేపడానికి కష్టంగా ఉంది సార్. ఇంకోటి, మా పాఠశాలలో ఉన్న స్లీపర్ అనేటివి ఆయన ఒక కాల్ వేసారు, అందుకని నేను దీన్ని తయారు చేశాను. దీని ద్వారా మనము ఇంట్లో ఉన్న మంచాలని, హాస్పిటల్లో ఉన్న మంచాలని, ముఖ్యంగా దీన్ని తయారు చేసిందంటే పాఠశాలలో ఉన్న డెస్క్లను లేపడానికి సార్. మళ్ళీ దీన్ని ఉపయోగించి మనం క్లాస్ రూమ్లు, ఆఫీస్ రూమ్లు అన్నీ నీట్గా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ నేషనల్ లెవెల్కి వెళ్ళాను. నేషనల్ లెవెల్కి వెళ్ళాక ఢిల్లీలో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు జపాన్ వెళ్ళబోతున్నాను సార్ జూన్లో. ఇది అంతటికీ కారణం సిద్ధేశ్వర్ సార్. జపాన్ వెళ్ళడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకోటి సార్, దీనిని మనం ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. స్కూళ్లు, ఆఫీసులు, హాస్పిటళ్లు, హాస్టళ్లలో బరువైన టేబుళ్లు, మంచాలు సులభంగా లిఫ్ట్ చేసేందుకు డెస్క్ లిఫ్టర్ ఉపయోగపడుతుంది. స్వీపర్ల కోసం రూపొందించిన ఈ ప్రాజెక్టు ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ కు ఎంపికవటంతో విద్యార్థి స్రవంతిపై ప్రశంసలు కురిపించారు స్థానికులు. సర్కారు బాల సదన్లో ఓ అనాథ యువతికి ప్రభుత్వ అధికారులే దగ్గరుండి పెళ్లి జరిపించారు. అమ్మా నాన్నల బాధ్యత తీసుకుని పుస్తెలు, మెట్టెలు సహా అనేక కానుకలు అందించారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. ఇక భవిష్యత్తులో ఈ దంపతులకు సర్కారే అండగా ఉంటుందని, తల్లిదండ్రుల పాత్రను తామే తీసుకుంటానని చెప్పారు అధికారులు. పూజ అలియాస్ మౌనిక
చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. కన్నవారు తప్ప ఎవరూ లేకపోవడంతో పూజతో పాటు ఆమె ముగ్గురు చెల్లెలను ప్రభుత్వం చేరదీసింది. బాలసదన్లో ఆశ్రయం కల్పించి వారికి చదువు చెప్పించింది. ఇంటర్మీడియట్ వరకు చదువుకొని కంప్యూటర్ శిక్షణ తీసుకొని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది పూజ. ఈ క్రమంలోనే పెళ్లిడికొచ్చిన పూజకు తనకు నచ్చిన సాయితేజతో పెళ్లి జరిపించారు అధికారులు. మందరి పట్టణానికి చెందిన సాయితేజ కుటుంబం గురించి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు సేకరించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కౌన్సిలింగ్ ఇచ్చి వివాహం చేశారు. కరీంనగర్ కళాభారతిలో పూజా వివాహం వైభవంగా జరిపించారు అధికారులు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మహిళా సంక్షేమ శాఖ అధికారి సబిత, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి వచ్చి నవదంపతులను ఆశీర్వదించారు. పెళ్లి కూతురుకు అమ్మా నాన్ని లేరనే లోటు తెలియకుండా పెళ్లి తంతు నిర్వహించారు. తాలిబొట్టు, మెట్టెలు, ఇతర గృహోకరణాలన్నీ అధికారులు తలో చేయి వేసి అందించారు. కొందరు దాతలు కూడా పూజా వివాహానికి ఆర్థిక సాయం అందించారు. టీఎన్జీఓలు, గెజిటెడ్ అధికారులు కూడా తమ వంతు సాయం అందించారు. అమ్మాయి తరపున పూర్తి బాధ్యతను తీసుకొని తల్లిగారి బాధ్యతను పూర్తిగా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ తీసుకొని ఆ అమ్మాయిని మరి మంత్రిని వాస్తవ్యుడైన సాయితేజ అనే అబ్బాయికి ఇచ్చి ఈరోజు వివాహం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వివాహం చేయడానికి కూడా మనకు చాలామంది పెద్దలు సహకరించడం జరిగింది. అదేవిధంగా టీఎన్జీఓస్, తర్వాత గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ వీళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో అమ్మాయికి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చి ఆమె ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తల్లిగారి తరపున ఏదైతే చేస్తామో అవన్నీ సమకూర్చడానికి వీరందరూ కూడా పూర్తి సహకారం అందించడం జరిగింది. 20 ఏళ్ల వయసులోనే పూజకు పెళ్లి చేయటం కొంత ఇబ్బందిగా ఉన్నా భవిష్యత్తులో ఆమెను బాగా చదివించాలని సాయితేజను కోరినట్లు తెలిపారు కలెక్టర్ పమేలా సత్పతి. ప్రభుత్వం తరపున ఏ సాయం కావాలన్నా చేస్తామన్నారు. వారి జీవితంలో స్థిరపడేందుకు సర్కార్ అండగా ఉంటుందని చెప్పారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. మౌనిక నర్సింగ్ చదివి ఈరోజు చాలా అంటే 21 వయసు, తనకి ఎంత చిన్న వయసులో పెళ్లి చేస్తుంది కాబట్టి నాకు కొంచెం ఇది ఉండే. సో సాయితేజ వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము మౌనికాని ఇంకా చదివించాలి, మౌనిక చెల్లెలు కూడా తన సొంత కుటుంబం సభ్యులాగా చూసుకోవాలి అనేది. ఒక కుటుంబం లాగా ఈ జిల్లాలో ఒక కుటుంబం లాగా ప్రభుత్వం తరపు నుంచి ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు అనాథైనటువంటి బాలికకు ప్రభుత్వ నిధులతో, అదేవిధంగా చాలామంది దాతలు కరీంనగర్లో ముందుండి ఒక ఆర్ఫన్ అయినటువంటి అనాథైనటువంటి బాలికకు ఈరోజు వివాహం చేయడం జరిగింది. మౌనికకి 2 చెల్లెళ్ళు ఉన్నారు. వారి బాధ్యతను కూడా ప్రభుత్వం చేపడుతుందని, మహిళలను కోటీశ్వరులు చేసే వరకు నేను ఉపక్రమించానని చెప్పినారు. మరి అదేవిధంగా ఈ జంటకు కూడా మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. పూజకు తాను అనాథననే విషయం గుర్తురాకుండా అంగరంగ వైభవంగా 5 రోజుల పెళ్లి జరిపించారు అధికారులు. అధికారులే పూజను ఇంటికి తీసుకువెళ్లి పెళ్లి కూతుర్ని చేశారు. జిల్లా అధికారులంతా నవదంపతులకు ఆశీస్సులు అందించారు. తమ వివాహానికి సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు సాయితేజ, పూజ. మేము ఇక్కడ బాలసదన్లో చదువుకున్నాను. తర్వాత వర్కింగ్ ఉమెన్స్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటూ చదువుకుంటున్నాను. మా పెళ్ళి ఇక్కడ ఘనంగా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వాళ్ళందరికీ కారణం మా DWO మేడం వాళ్ళు, తర్వాత జిల్లా కలెక్టర్, ఇక్కడ ఉన్న మేడమ్స్ అందరూ. చాలా సంతోషంగా ఉంది మాకు. పెళ్ళికి సహకరించిన మేడమ్స్కి, మా తల్లిదండ్రులకు, దీనికి మేము మాట్లాడడానికి కారణం మా అమ్మ నాన్న. నేను మా అమ్మ నాన్నకి చెప్పిన తర్వాత మేడమ్స్ని కలిశారు. మేడమ్స్ సహకారంతోనే ఇదంతా జరిగింది. నారు పోసిన వాడే నీరు పోస్తాడని చాలా మంది చెబుతుంటారు. ఈ తరహాలోనే పూజతో పాటు తన చెల్లెలకు సర్కార్ అండగా నిలిచింది. వారిని చదివించటమే కాదు, పెళ్లి చేసి మంచి జీవితాన్ని ఇవ్వడంలో పెద్దల పాత్ర పోషించింది. సర్కార్ చేసిన ఈ పెళ్లి శుభప్రదం కావాలని, నవదంపతులు భవిష్యత్తులో ఆదర్శ జంటగా నిలవాలని ఆశిద్దాం. కర్మాగార స్థాపన ఏపీకి చెందిన వ్యక్తులతో జరిగింది. ముడి సరుకులు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నాయి. లాభాలు ఆంధ్ర వ్యక్తులకు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యంతో ఇబ్బంది పడవలసిన పరిస్థితి తెలంగాణ ప్రజలదే. అప్పల నరసింహాపురం గ్రామ సమీపంలో భద్రాద్రి స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీతో పాటు మరో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో పంట పొలాలు, గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదంటున్నారు స్థానికులు. భద్రాద్రి స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ కాలుష్యంతో నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురం గ్రామ రైతులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పశువులు తాగే నీరు కలుషితమవుతోంది. ఫ్యాక్టరీ పొగకు పంటలు మసిబారి దిగుబడి రావట్లేదు.
పొలాల్లో పనిచేసిన వారికి చర్మ సంబంధిత శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. అప్పల నరసింహాపురం గ్రామ సమీపంలో ఆంధ్ర సరిహద్దున భద్రాద్రి స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీతో పాటు మరో కెమికల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. కెమికల్ ఫ్యాక్టరీ నుంచి దుర్గంధం వెలువడుతుండగా స్పాంజ్ ఐరన్ నుంచి విపరీతమైన పొగ వస్తోంది. పొగతో నీరు, గాలి కాలుష్యమై స్థానికులతో పాటు మూగ జీవాలు వ్యాధుల బారిన పడుతున్నాయి. దెబ్బలు తింటేనే పొగ లోపల పోతుంది. మేము రామమ్మ, మీరు 100 కాదు 2 ఏళ్ళు ఇచ్చినా మేము పనికి రానంటున్నారు. ఈ వేసిన పంట కూడా ఫలితం లేకుండా అయిపోతుందండి. అందువల్ల మాకు ఈ ఫ్యాక్టరీ మూతపడాలని గవర్నమెంట్ మొత్తం చేతులు వేసి అడుగుతున్నాం. స్పాంజ్ ఫ్యాక్టరీ కాలుష్యంతో 100 ఎకరాల్లో పంట నష్టపోతున్నారు రైతులు. ఈ ప్రాంతంలో ఎక్కువగా మిర్చి, పత్తి సాగు చేస్తుంటారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే బూడిద పొలాల్లో పడి పంట నాణ్యత తగ్గుతుంది. ఎకరం పంటకు లక్షల రూపాయలు ఖర్చవుతుందని, ఫ్యాక్టరీ కాలుష్యంతో తమ కష్టం బూడిద పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఫ్యాక్టరీ పొల్యూషన్ సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు రైతులు. అప్పటికప్పుడు హడావుడి చేస్తున్నారే తప్ప శాశ్వతంగా సమస్యను పరిష్కరించడం లేదని చెప్పారు. పొలాల్లో పనికి రావాలంటే కూలీలు కూడా భయపడుతున్నారని చెప్పారు. ఫ్యాక్టరీ చుట్టే 2 కిలోమీటర్ల పరిధిలో పంటలు పండక తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. మాకు 10 రోజుల తర్వాత నివేదిక సమర్పించడం అని చెప్పారు. దానివల్ల మా పంటలు బాగా ఫుల్ డ్యామేజ్ అయిపోతున్నాయి. ఆయన ఎన్ని కౌలు ఇచ్చినా ఏళ్ళు ఇచ్చినా కూడా మా దాంట్లో ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మిర్చి పాడైపోయింది. సన్న చిన్నకారు రైతులు ఉన్నాం. మీరు ఒకసారి గవర్నమెంట్ వారు పెద్ద మనసుతో కనికరించి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నమస్తే అండి. స్పాంజ్ ఫ్యాక్టరీ సమస్యపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో పాటు స్థానిక అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు రైతులు. సమస్యను పరిష్కరించాలంటూ నిరసనలు చేపట్టారు. అయినా అధికారులు స్పందించడం లేదని చెప్పారు. కొత్తగూడెంలోని కాలుష్య నివారణ శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఫ్యాక్టరీలను మూసివేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఫలితం లేదని తెలిపారు. ఈ పరిశీలనలో రైతులు చెప్పినట్టుగానే ప్రతి పొలంలో బాగా డస్ట్ ఉంది. వాళ్ళకి పంట నష్టం జరుగుతుందండి. ఇది మేము అంత పరీక్షించి తదుపరి చూసి పైకి నివేదిక ఇవ్వడం జరుగుతుందండి. తప్పకుండా రైతులకు న్యాయం చేస్తాము. ఫ్యాక్టరీ పొగ వల్ల కాయ మొత్తం నలుపు వచ్చింది. ఆ మధ్య చెక్ డౌన్ వల్ల బరిగొడ్లు చనిపోతున్నాయి. గేదెలు కూడా చాలా చనిపోయి ఆ పొగ వల్ల బాగా ఇబ్బంది కలుగుతుంది. దురద కానీ బాగా వస్తుంది. కావున ఆ ఫ్యాక్టరీ మాకు మూత వేయాలని అధికారులకు చేసి నమస్కరిస్తాం. భద్రాద్రి స్పాంజ్ ఐరన్ కెమికల్ ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకుని కాలుష్యాన్ని నివారించాలని కోరుతున్నారు రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.